హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను పాపికొండల ప్రయాణం గురించి. పాపికొండల ట్రిప్ రీసెంట్గా వెళ్ళి రావడం జరిగింది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ప్రయాణం ట్రిప్ వచ్చేసి సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు వీలైతే ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు. ఓకేనా, మీకు ఇష్టమైన వాళ్ళతో వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు. సూపర్గా రచ్చగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా వెళ్ళండి. అదొక ఆ ఫీలింగ్ అనేది మీకు వెళ్తే మీకు అర్థమవుతుంది. ఆ పాపికొండల నడుమ ఆ లాంచ్లో బోటింగ్ చేస్తూ, ఆ చుట్టూ లొకేషన్స్ చూస్తూ, ఆ వాటర్లో ఆ ఫీల్ అనేది సూపర్ ఉంటుంది. మీకు ఆ ప్రయాణం గురించి మీకు మొత్తం ఈ వీడియోలో వివరిస్తాను. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం అక్కడికి ఏ విధంగా చేరుకోవాలి, ఎక్కడి నుంచి ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో వివరిస్తాను. అక్కడ బడ్జెట్, అక్కడ ఏంటి పరిస్థితి ఏంటి అనేది కూడా మీకు వివరిస్తాను. వీడియో మొత్తం చూడండి. మనం ముందుగా రాజమండ్రి చేరుకోవాలి. రాజమండ్రి చేరుకున్న తర్వాత పుష్కర్ ఘాట్ దగ్గర నుంచి గండి పోచమ్మ టెంపుల్ దగ్గరికి మనం బస్సు ద్వారా వెళ్తున్నాం అనమాట. అక్కడికి మధ్యలో వచ్చే లొకేషన్స్ ఇప్పుడు మీకు చూపించేటివి ఇవన్నీ కూడా. ఆ గండి పోచమ్మ టెంపుల్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనేది కూడా మీకు ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే మనకి బోటింగ్ పాయింట్ వచ్చేసి గండి పోచమ్మ టెంపుల్ దగ్గర నుంచే ఉంటుంది. పాపికొండలు బోటింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ బోట్స్ ఉంటాయన్నమాట. అంటే గోదావరి గ్రాండ్ అని, ఏపీ టూరిజం అని, కావేరి అని చెప్పి డిఫరెంట్ నేమ్స్తో ఒక 5-6 రకాలు ఉంటాయన్నమాట. మనం ముందుగా దేన్నైతే బుక్ చేసుకుంటామో ఆ విధంగా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. మనం వచ్చేసి గోదావరి గ్రాండ్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది. అది టికెట్ ప్రైజెస్ ఏంటి అనేది కూడా మీకు డిస్ప్లే మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీకు ముందు కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా, ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మనం ఇప్పుడు దారిలో వెళ్ళేటప్పుడు లొకేషన్స్ అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా పోలవరం ప్రాజెక్ట్. మీకు ఆల్రెడీ పేరు వినే ఉంటారు. అది జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పి దానికి సంబంధించిన ఇష్యూస్ కూడా నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు. ఓకేనా, మనం ఇప్పుడు చూసిందంతా మీరు పోలవరం ప్రాజెక్ట్ అనమాట. అది కడతా ఉన్నారు, అది వర్క్ అనేది నడుస్తూ ఉంది. ఓకేనా, దాని గురించి కూడా మీరు చూడండి. ఓకేనా, మనం ఇప్పుడు ఫైనల్గా మనం ఇక్కడికి బోటింగ్ పాయింట్ దగ్గరికి రావడం జరిగింది. మనం వెళ్ళిన రోజు రష్ అనేది చాలా హెవీగా ఉంది. ఇక్కడ టికెట్స్ మనం ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం కాబట్టి మనం ఆధార్ కార్డ్ జిరాక్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ మనకు కాపీ ఇచ్చింటారు. దాన్ని కూడా మనం వాళ్ళకి చూపిస్తే మనకి ఎంట్రీ చేస్తారనమాట. మనం ఇప్పుడే బోట్లోకి ఎంటర్ అయినాము. చూపిస్తున్నా కదా, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి మన బోటింగ్స్ వచ్చేసి. ఇక్కడ ఒకటి ఉంది. మనం బుక్ చేసుకుంది గోదావరి గ్రాండ్ వచ్చేసి. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది మొత్తం చుట్టుపక్కల లొకేషన్ కూడా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, అందరూ మనం ఎంతమంది టికెట్స్ తీసుకున్నారో అందరూ ఇక్కడ ఇందులోకి వచ్చి కూర్చుని సీట్స్ చూసుకుని సెట్ చేసుకుంటూ ఉన్నారు. ఓకేనా, చూడండి, మేము వెళ్ళిన రోజు వాటర్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఓకేనా, చూడండి, మనము అక్కడ వెళ్ళిన వెంటనే మనం వాళ్ళు టిఫిన్ ఇస్తారనమాట. మనం ఎంత అయితే టికెట్ ప్రైస్ తీసుకుంటామో అదే టికెట్ ప్రైస్లోనే మనకు మార్నింగ్ టిఫిన్ ఇస్తారు, మధ్యాహ్నం భోజనం ఇస్తారు, అదేవిధంగా టీ స్నాక్స్ కూడా ఇస్తారు. ఓకేనా, మనం ఇప్పుడు బోట్ జర్నీ వచ్చేసి స్టార్ట్ అయింది. చూడండి ఒకసారి, అక్కడ మొత్తం చెట్లు మొత్తం మునిగిపోయినాయి. ఒకసారి చూడండి, లొకేషన్స్ మొత్తం మీకు చూస్తే అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఓకేనా, ఆల్రెడీ మా బోట్లో వచ్చిన వాళ్ళు మాత్రం అందరూ భద్రాచలం వెళ్తున్నాం మన బోటింగ్ పాయింట్. జనరల్గా వచ్చేసి పాపికొండలు చూసి రావడానికి అక్కడ మన బోటింగ్ పాయింట్ నుంచి పాపికొండలు వెళ్ళాలంటే 3.5 hours to 4 hours ఖచ్చితంగా జర్నీ టైం పడుతుంది అనమాట. ఆ 4 hours పోవడానికి రావడానికి ఒక 4 hours, అక్కడ ఒక 1 hour స్పెండ్ చేస్తాం. టోటల్ 9 hours. ఆ పడవ ప్రయాణం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఫీల్ అనేది చూస్తేనే అర్థమవుతుంది. మనం వెళ్ళినప్పుడు ఇది వింటర్ సీజన్ కదా, ఈ వింటర్ సీజన్లో ఇంకా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే చూడండి, ఆ మంచుతో కప్పబడి ఉంటాయి ఆ కొండల్లో మనం ఆ జర్నీ అనేది ఆ ఫీల్ వేరు. ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. చూడండి, ఓకేనా, మనకి ఇక్కడ బోట్ అనేది మనం పైన ఉంటాము, ఇందాక చూపించింది కింద అనమాట అది. ఓకేనా, ఈ విధంగా చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈయన బోట్ డ్రైవర్ అనమాట. ఆయనే మనల్ని ఇప్పుడు అక్కడికి ఆ పాయింట్ దగ్గర తీసుకుని వెళ్తాడు. అది చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఇది అల్లూరి సీతారామరాజు గారు అప్పుడు పోలీసు గోడల్ని బద్దలు కొట్టుకుని వచ్చినాడు అని చెప్పి ఒకటి ఉంది, పోలీస్ స్టేషన్లో బద్దలు కొట్టాడని చెప్తారు కదా, దానికి సంబంధించిన స్టోరీ అనమాట. మీకు ఎవరైనా తెలిసింటే కూడా నాకు కామెంట్ చేయండి. ఓకేనా, చూస్తే ఒకసారి మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి, మీకు తెలుస్తుంది. ఓకేనా, ఇంకో లొకేషన్స్ చూడండి, చుట్టుపక్కల చెట్లు, ఈ విధంగా అంతా మనం కూడా వీడియోస్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము, రీల్స్ తీసుకుంటున్నాము, సరదాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఓకేనా, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఇదంతా చూడండి ఒకసారి. ఓకేనా, ఈ విధంగా రీల్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం అనమాట. అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా కొన్ని బోట్స్ వస్తున్నాయి. ఇప్పుడు రష్ హెవీగా ఉంది కాబట్టి బోట్స్ కూడా చాలా ఉన్నాయి, అంటే జనాలు కూడా ఎక్కువ ఉన్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది, ఆ ఫీల్ థ్రిల్గా ఉంది. ఇక్కడ మనం బోట్లో వెళ్తాం కదా, ఈ బోట్లో వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేసినారనమాట. మనకి ఇక్కడ అంటే మన జర్నీ దాదాపు 6 to 9 hours వరకు చేస్తాం కాబట్టి
అంటే బోర్ కొట్టకూడదు, ఎవరికి బోర్ కొట్టకూడదు కాబట్టి ఆ బోట్లో కొంచెం యాక్టివిటీస్ కూడా చేపిస్తారు. ఆ విధంగా డ్యాన్స్ చేపించడము, ఆ విధంగా కామెడీస్ చేయడము, ఎవరైనా కపుల్స్ ఉంటే కపుల్స్తో ఆటలు ఆడించడము, పాటలు పాడించడము, వాళ్ళ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తారనమాట. ఇంకొకటి చిన్న మైనస్ ఏమంటే ఈ బోట్ వచ్చేసి ఈ బోట్లో మనం ఓన్లీ భద్రాచలం టికెట్ తీసుకున్నాము. ఆ టికెట్ ప్రైజెస్ కూడా డిస్ప్లే స్క్రోల్ అవుతున్నాయి చూడండి, ఓకేనా. ఆ భద్రాచలం వరకు తీసుకున్నది మనం వెళ్ళే ఈ బోట్లో ఓన్లీ భద్రాచలం వెళ్ళే వాళ్ళు మాత్రమే ఈ బోట్లో ఉన్నారు. మెంబర్స్ ఒక 22-23 వరకు మాత్రమే ఉన్నారు ఈ బోట్లో. యాక్చువల్ పాపికొండలు వెళ్ళే బోట్ అయితే మనం హెవీ ఫుల్ అయిపోయింది. దాంట్లో 50+ మెంబర్స్ వరకు ఉన్నారు. దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం తక్కువ మెంబర్స్ ఉన్నారు, చాలా ఫ్రీగా ఉంటుంది. మొత్తం తిరిగినాము, మంచిగా ఆడుకున్నాము, సరదాగా అంతా మనదే ఈ బోట్ అన్నట్లు ఉంటుంది అన్నమాట. కొంచెం అబ్జర్వ్ చేయండి, చూడండి ఇక్కడ అంతా వాళ్ళు మనల్ని పిలిచినారు, కపుల్స్ని పిలిచినారు, ఈ విధంగా యాక్టివిటీస్ చేపిస్తున్నారు చూడండి, ఓకేనా. అన్ని బోట్లు ఫుల్గా ఉన్నాయి. మనం తక్కువ మంది ఉన్నారు, అంతమంది ఉన్నా వాళ్ళు ఎంత ఎనర్జీ చేస్తారు, ఎంత ఎంటర్టైన్ చేస్తారో మనం కూడా అలానే చేసుకుందాం. తగ్గేదే లేదు ఈరోజు. సార్ మీరు కూడా ప్రేమగా మేడం గారు పిలవండి. చెప్పాలి. ఎత్తుకున్నారా? ఓకే, ఇప్పుడైనా వస్తారా? సరిగ్గా కనిపించట్లేదు. యాక్చువల్లీ అది ఒక హ్యూమన్ ఫేస్ కట్ ఉంటుందండి. అక్కడ ఒక నుదురు, ముక్కు, నోరు, కాళ్ళు చేతులు పడుతున్నట్లు ఒక క్లియర్ ఫేస్ కట్ కనిపిస్తుంది. ఆయనే పాపికొండల రాక్షసుడు అండి. ఆయన మనం వెళ్ళబోతున్నట్టు పాపికొండలు. మరి బోట్ స్ట్రైట్ గా చూడండి, మనకి గోదావరి అక్కడతో క్లోజ్ ఎండ్ అయిపోయినట్లు కనిపిస్తుంది. మనకు సైడ్ ఇవ్వండి, మనకి కనిపిస్తుంది. చూడండి, స్ట్రైట్ గా చూస్తే గోదావరి అక్కడితో ఎండ్ అయిపోయినట్లు కనిపిస్తుంది, కానీ గోదావరి ఇక్కడితో ఎండ్ అవుతుందండి. గోదావరి స్టార్ట్ అయ్యేది వచ్చి మహారాష్ట్ర దగ్గర ఉన్న త్రయంబకేశ్వర్ కొండ దగ్గర స్టార్ట్ అవుతుంది. అలాంటి గోదావరిలో వచ్చే కొలదే
ఎక్కువగా ప్రవహిస్తుంటది. అతి డేంజరస్ ప్లేస్ అంటే కచ్లూరు అనే విలేజ్. అక్కడికి వెళ్తాను. ఆ ప్లేస్ దాటిన తర్వాత మీకు చెప్తాను ఆ ప్లేస్ గురించి. ఈలోపు మీరేం చేయాలి పెడతాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ అనమాట. మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా ఈ విధంగా సరదాగా ఆ విధంగా మనం ఎందుకంటే చాలా సేపు జర్నీ చేయాలి కాబట్టి అస్సలు మనకి ఎక్కడ కూడా కొన్ని మూమెంట్స్ కూడా మనకి మిస్ కాకుండా కొంచెం కూడా బోర్ కొట్టకుండా చాలా హ్యాపీగా జాలీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చుట్టుపక్కల వ్యూస్ కూడా మీకు అంత పాపికొండలు చుట్టూ హిల్స్ కూడా అక్కడ లొకేషన్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మొత్తం ఒకసారి చూడండి. లోపల యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మనం కొన్ని ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది కాబట్టి కొన్ని అందులో ఉన్న సాంగ్స్ కూడా ప్లే చేయకుండా బ్యాక్గ్రౌండ్ వేరే మ్యూజిక్ పెట్టడం జరుగుతూ ఉంది. చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా ప్లేస్. అసలు చాలా అద్భుతంగా ఉంటుంది అసలు ఆ ప్రయాణం. చూడండి ఫ్రెండ్స్, దగ్గర మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. లొకేషన్స్ చూడండి, అది ఫీల్ అవ్వండి ఒకసారి. చూడండి లొకేషన్స్ వస్తారు కాలు. ఇక్కడ చాలా మందికి ఇలా వర్క్ చేస్తున్నారు. అన్ని బోర్డులో కూడా ఇలాగే కామన్ ఉంటుంది. కానీ అన్ని బోర్డుల్లో ఈరోజు డాన్సర్స్ అనేది 5 to 6 మెంబర్స్ ఉంటారు. కానీ ఈరోజు మా బోర్డుకి 2 బోర్డ్స్ ఉన్నాయండి. పెద్ద బోర్డు వచ్చిన బోర్డు 2 బోర్డుకి కావాలంటే కూడా ఈవెంట్కి వెళ్ళడం జరిగింది. నైట్ ఓన్లీ 4 మెంబర్స్ మాత్రం ఉన్నాం. అందులో ఎప్పుడు డివైడ్ అవ్వడం జరిగింది. సో అయినా సరే ఈ సాంగ్ చేయాలని ఖచ్చితంగా 5 మెంబర్స్ ఉండాలి. అయినా సరే మీ ఎదురుగా చెప్తాం. ఒక 100% కాకపోయినా జస్ట్ ఒక 10% అయినా మీ ఎదురు కూడా చేసి
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం కూడా ఇప్పుడు కొన్ని రీల్స్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఇంతసేపు మీరు చూశారు కదా, అక్కడ ఏంటంటే కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో కొంచెం ఫార్వర్డ్ చేయడం జరిగింది. అంటే అందులో ఉన్న కొంతమంది డాన్సర్స్ కూడా మంచిగా డ్యాన్స్ చేసి అందరినీ ఎంటర్టైన్ చేయడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అబ్జర్వ్ చేస్తున్నారా చుట్టుపక్కల లొకేషన్స్, గ్రీనరీ, ఆ చెట్లు, ఆ వాటర్ మధ్యలో మనం పోతూ ఉన్నాము. ఓకేనా, చూస్తుండగానే టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ అయింది. వాళ్ళు లంచ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఓకేనా, 12:30 అంతా వాళ్ళు లంచ్ అరేంజ్ చేస్తారు. 12:30 to 1:32 వరకు మనకి లంచ్ అరేంజ్ చేస్తారు. మనం ప్రశాంతంగా తింటూ ఉండొచ్చు. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మనం నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. లైక్ చికెన్, ఫిష్, ప్రాన్స్ ఈ టైప్ కూడా ఉంటాయన్నమాట. మనం కావాలి అంటే ఈ వెజ్ ఐటమ్ వచ్చేసి మనకి ఏదైతే టికెట్ ప్రైస్ ఉంటుందో ఆ టికెట్ ప్రైస్లోనే వస్తుంది. ఈ నాన్ వెజ్ ఐటమ్ వచ్చేసి ఒక బాక్స్లో ఇస్తారనమాట. 200 to 250 రూపీస్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఖచ్చితంగా తీసుకోండి. మేము వెళ్ళిన రోజు మేము భద్రాచలం టెంపుల్ వెళ్తున్నాం కాబట్టి మేము తినలేదు, కానీ తీసుకోండి, ఖచ్చితంగా ఫీల్ కూడా బాగుంటుంది. ఓకేనా, ఎందుకంటే ఇంతకుముందు పోయినప్పుడు తినడం జరిగింది. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, లొకేషన్స్ చాలా ఎంత అద్భుతంగా ఉందో కదా. వావ్, సూపర్ కదా. చేస్తాం సరే. పాపికొండలు, అద్భుతమైన పాపికొండలు మధ్యలో మనం ఉన్నాం. ఇక్కడికి ఒక బోట్ వస్తుంది, సూపర్. వావ్, మా శ్రీమతి కూడా తన టాలెంట్ని ఈ విధంగా ప్రదర్శిస్తూ ఉంది. తను కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది, నాతో షేర్ చేసుకుంది. చాలా సూపర్ ఫీల్ అయింది. తను కూడా ఎప్పుడు సైలెంట్ ఉంటుంది. ఈ విధంగా బయటకు వచ్చినందుకు ఆ ఫీల్ని, అక్కడ ఆ ప్రయాణాన్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. తను కూడా కొన్ని రీల్స్ చేయడం జరిగింది సరదాగా. ఈ విధంగా ఇద్దరు కలిసి కూడా కొన్ని ఆ విధంగా చేయడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. ఖచ్చితంగా మీరు కూడా ఫ్యామిలీతో వెళ్ళండి, తప్పకుండా మంచిగా ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనం చూస్తుండగానే ఒక పాయింట్ దగ్గరకు వచ్చినాము. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ అనేది మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా పాపికొండలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్ దగ్గర ఆ బోటింగ్ ఆపుతుంది. ఇదే ఎండింగ్ పాయింట్ అనమాట. అక్కడ నుంచి రిటర్న్ పోతామన్నమాట. మళ్ళీ ఇక్కడ ఒక మఠం ఉంటుంది, ఆశ్రమము. ఇందులో శివుడు ఉంటాడు. ఓకేనా, ఇది చాలా పవిత్రమైనదంతా. ఇది లోపలికి చాలా మొబైల్స్ అలౌ చేయకూడదు, మొబైల్ తీసుకోపోకూడదు. చాలా సైలెంట్గా వెళ్ళాలి. లోపలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్స్ అలౌ లేదు. ఓకేనా, చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాటర్ వస్తున్నాయి. అవి కొండలో నుంచి వస్తుంటాయి అనమాట. ఆ వాటర్ ఎంత కూల్ ఉన్నాయంటే, ఎంత ఫ్రెష్గా, ఎంత తీయగా ఉన్నాయంటే అంటే చాలా ప్యూర్. ఈ వాటర్ కింద తాగితే మనకి ఎటువంటి అనారోగ్యం బారిన కూడా పడమన్నమాట. చాలా ఉంది. ఈ విధంగా ఈ వాటర్ చాలా ప్యూర్ ఉంటాయి అనమాట. వాటర్ ఈ కొండ ప్రాంతం నుంచి వచ్చే వాటర్ చాలా బాగుంటాయి. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళు, నేను వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళకి కరెంట్ ఫెసిలిటీ కానీ ఏం ఫెసిలిటీస్ కూడా ఎక్కువ ఉండవు, కానీ వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి
చాలా మంచి వాతావరణం ఉంటుంది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్. మనం ఇప్పుడు అక్కడ నుంచి ఆ ప్రాంతం నుంచి పాపికొండలు టికెట్ తీసుకున్న వాళ్ళు అక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోతారనమాట. మళ్ళీ ఎక్కడికి గండిపోచమ్మ టెంపుల్ రాజమండ్రికి మన భద్రాచలం వరకు టికెట్ తీసుకున్నాం కాబట్టి అక్కడ నుంచి మనకి పోచవరం లాస్ట్ పాయింట్ అనమాట. అక్కడి వరకు ఆ బోట్ తీసుకుని వెళ్తుంది అనమాట. మీరు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా. మనం భద్రాచలం వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు భద్రాచలం వరకు మీకు డౌట్ రావచ్చు, భద్రాచలం వరకు బోట్ పోదా అని చెప్పి. ఆ భద్రాచలం వరకు లాంచ్ వెళ్ళదు. మనకి పోచవరం లాస్ట్ స్టాప్ అనమాట. అక్కడి వరకే ఈ లాంచ్ అనేది స్టాప్ అవుతుంది ఓకేనా. వీడియో మొత్తం మీరు చూస్తూ ఉండండి, మీకు నెక్స్ట్ ఏంటిది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా. మనం ఇప్పుడు ఇందాక మీకు చూపించినా కదా ఆ టెంపుల్ దగ్గర నుంచి పోచవరం వెళ్తున్నాం అనమాట. అక్కడ వరకు వచ్చే లొకేషన్స్ అనమాట ఇవి ఓకేనా. చూడండి ఫ్రెండ్స్ ఓకేనా. మనకి చాలా ఆ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది అసలు. ఈ విధంగా ఒక పోలో తీసుకుని ఈ విధంగా కూడా సరదాగా కొంచెం రీల్స్ కొంచెం మన టాలెంట్ని కూడా అట్లా ఆ విధంగా ఫీల్ అవ్వడం జరిగింది. చాలా సరదాగా హ్యాపీగా ఉంటుంది ఓకేనా. మీరు లొకేషన్స్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా. ఇవన్నీ నేను కొన్ని షార్ట్స్ వీడియోలో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసినాను. మీకు నెక్స్ట్ కూడా కొన్ని చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్. మీరు లొకేషన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఓకేనా. గోదావరి సినిమా షూటింగ్ కూడా ఇందులోనే జరిగింది. వాళ్ళు కూడా చెప్తున్నారు ఈ గోదావరి సినిమా ఆ శేఖర్ కమ్లా గారు తీసినప్పటి నుంచి పాపికొండలకి ఇంకా మంచి పేరు వచ్చింది. చాలా టూరిస్టులు ఎక్కువ వస్తున్నారని కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ కావడం జరిగింది. వాళ్ళు మనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఆ విషయం మీకు చెప్తున్నాను. ఈ గోదావరి సినిమా ఆ సాంగ్ ఉప్పొంగేనే గోదావరి అనే సాంగ్ ఓ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఫైనల్గా ఈ పోచవరం దగ్గరకు వచ్చినాము. చెప్పినా కదా లాంచ్ ఎండింగ్ పాయింట్ అని. అక్కడ మనం దిగుతాము. అక్కడ దిగిన తర్వాత మనం ఏదైతే టికెట్ తీసుకుంటామో అదే టికెట్ మీదనే వాళ్ళే ఆ బోట్ వాళ్ళే మనకి ఒక వెహికల్ అరేంజ్ చేస్తారు. ఎక్కడికి ఎగ్జాక్ట్ వాళ్ళు భద్రాచలం టెంపుల్ దగ్గర డ్రాప్ చేసేటట్టు. మనం ఇందాక పోచవరం దగ్గర దిగి వాళ్ళు అరేంజ్ చేసిన వెహికల్లో మనం భద్రాచలం టెంపుల్ వరకు వెళ్తున్నాము. అంటే ఇక్కడ నుంచి దాదాపు మనకు ఒక 2 hours ఉంటుంది. అంటే మొత్తం టోటల్ ఫారెస్ట్ ఏరియా అనమాట. ఇప్పుడు మనకి ఐడియా ఉంటుంది ఏపీ తెలంగాణ విభజన టైంలో విలీన మండలాలు చింతూరు కోనవరము అట్లా కొన్ని విలేజెస్ ఉంటాయి కదా. ఆ విలేజెస్ మీదుగా మనం భద్రాచలం వెళ్తాం అనమాట. చాలా మొత్తం అడవి ప్రాంతం ఉన్నట్లుంటుంది. మొత్తం చాలా ఫారెస్ట్ ఏరియా మధ్యలో లొకేషన్స్ ఇవి. లొకేషన్స్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకేనా. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకేనా. మధ్యలో మొత్తం ఈ లొకేషన్స్ అవన్నీ ఈ విలేజ్లు ఈ ఊర్లన్నీ విలీన మండలాలు ముంపు గ్రామాలు అన్నారు కదా అటువంటివి. ఇవి ఏపీలో కలిసినాయంటే ఈ విలేజ్లన్నీ కూడా ఓకేనా. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు మరి కాసేపట్లో భద్రాచలం టెంపుల్కి వెళ్ళిపోతామన్నమాట ఓకేనా. వచ్చేసినాం మనం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మరి కాసేపట్లో ఇది భద్రాచలం టెంపుల్. ఇది మీకు ఈ వీడియో మొత్తం చూశారు కదా. మీకు ఏ విధంగా అనిపించింది అనేది నాకు లైక్ చేయండి ఓకేనా. దీన్ని మీకు నచ్చితే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్. నాకైతే మాత్రం ట్రిప్ అయితే మాత్రం చాలా అంటే చాలా, నేను మా వైఫ్ మాతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినారు. ఖచ్చితంగా మీరు కూడా మీ ఫ్యామిలీతో అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో మీ వెల్విషర్స్తో వెళ్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్.